హాయ్ అండి, అందరికి నమస్కారం. వీడియోస్ అనేవి ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి నా వంతు మోటివేషన్గా ఈ ఎస్ఎస్సి జీడీ మీదనే ప్రత్యేకంగా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. దయచేసి ఎందుకు చెప్తున్నాను అనేది ప్రతి మాట స్పష్టంగా వినండి. విన్న మాటను ఆచితూచి ఆలోచించి చేయండి. నేను అప్పటికీ ఇప్పటికీ ఎప్పుడు చెప్పేది ఒక మాట ఏంటిదంటే, అది మీరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది సక్రమంగా తెలిస్తే, అంటే 1 to Z వరకు, Z to A వరకు, ఏ టు జెడ్ వరకు, జెడ్ టు ఏ వరకు రెగ్యులర్ ఆర్డర్, రివర్స్ ఆర్డర్, రివర్స్ ఆర్డర్లో రెగ్యులర్ ఆర్డర్, రెగ్యులర్ ఆర్డర్లో రివర్స్ ఆర్డర్లో ప్రతిదీ లెటర్ అనేది మీకు తెలిసినట్టయితే, ఈ ఆల్ఫాబెటికల్ టెస్ట్ కానివ్వండి, కోడింగ్ డీకోడింగ్ కానివ్వండి, ఇంకా రీజనింగ్ సంబంధించినటువంటి దానిలో మీరు పట్టు సాధించినట్టయితే, ఎగ్జామ్ స్టార్ట్ చేసిన పిమ్మట రీజనింగ్ సైడ్ వెళ్ళినట్టయితే ఈజీగా అంటే ఈజీగా మార్కులు గెయిన్ చేయవచ్చు. ఎందుకంటే టైం అనేది వట్టిగానే గడుస్తుంది. ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవ్వగానే జిఎస్ అనేది సముద్రం. మీరు కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే కరెంట్ అఫైర్స్ లాంటివి కూడా ఈజీగా మీరు గెయిన్ చేయవచ్చు. ఆర్థమెటిక్లో కూడా కొన్ని ఏజెస్ కానివ్వండి, పార్ట్నర్షిప్ కానివ్వండి, టైమ్ అండ్ డిస్టెన్స్ కానివ్వండి, ఇంకా తదితర రకాలుగా ట్రైన్ డిస్టెన్స్ కానివ్వండి, ఆపోజిట్ ట్రైన్ అండ్ రెగ్యులర్ ట్రైన్ అనేది సంబంధిత 4-5 టాపిక్స్ పట్టుకొని, రీజనింగ్ టాపిక్ పట్టుకొని మీరు కరెంట్ అఫైర్స్ లాంటివి మీరు అటెంప్ట్ చేసినట్టయితే, సక్రమంగా నియర్గా 100 మార్కులు పొందినట్టయితే జాబ్ అనేది ఎస్ఎస్జిడిలో వస్తుందనే ఉద్దేశంతోనే వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. ఇదివరకు చేసిన వీడియోకు మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. అయితే ఈ ఆల్ఫాబెటికల్ టెస్ట్ అనేది ఈజీ అంటే ఈజీ. ఏ విధంగా అటెంప్ట్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ లెటర్ అనేది ఒక నెంబర్ అనేది కరెక్ట్గా తెలియాలి. ఫర్ సపోజ్ ఒక లెటర్ అనేది అక్షరమాలలో ఈ ఆల్ఫాబెటికల్ టెస్ట్లో ఆల్ఫాబెట్స్లో 1 to Z వరకు సక్రమంగా తెలిసినట్టయితే, ఫర్ సపోజ్ నేను తెలుగులో చెప్తున్నా, ఇంగ్లీష్లో మీకు అర్థమవుతుందా ఈజీగా క్వశ్చన్ చూడంగానే. ఫర్ సపోజ్ ఎడమ నుండి 19వ అక్షరం ఏందని డైరెక్ట్ క్వశ్చన్ అనేది కొందరికి నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఈజీగా అడగడం జరుగుతుంది. మరి ఎడమ నుండి 9వ అక్షరం 19వ అక్షరం ఏమవుతుందండి? ఫర్ సపోజ్ 19 వర్డ్ ఏమవుతుంది? ఎస్ అవుతుంది. సరే, ఎడమ నుండి 9వ అక్షరానికి, ఎడమ నుండి 10వ అక్షరానికి మధ్యస్థంగా ఉండే అక్షరం ఏదని అడుగుతారు. అంటే 9వ అక్షరానికి మరియు ఎడమ నుండి 10వ అక్షరానికి, ఎడమ నుండి 22వ అక్షరానికి మధ్యస్థంగా ఉండే అక్షరం ఏందని అడుగుతారు. అప్పుడు మధ్యస్థంగా అంటే 8 + 22 ఎంత అవుతుందండి? నియర్గా 30 మధ్యస్థం అన్నాడు కాబట్టి బై 2 వేయాలి. అప్పుడు 15 అంటే 15 మనకి ఏమవుతుంది? ఇక్కడ డైరెక్ట్ తెలిసిపోవాలి. 15 అనేది మనకు ఓ అవుతుంది. ఈ మాదిరిగా మీరు అంటే ఇంకా రకరకాల టైప్స్ ఉంటాయండి. ఫర్ సపోజ్ ఇక్కడ దీనిలో మెయిన్ టాపిక్ వచ్చేసి మనం ఏం డిస్కస్ చేయాలంటే మెయిన్గా చూడండి, ఒకసారి కరెక్ట్గా వినండి. ఇప్పుడు నేను ఎడమ నుండి డైరెక్ట్ 19 వార్డ్ ఏదంటే నేను ఎస్ అని రాయడం జరిగింది. మరి కుడి నుండి మనకు ఫర్ సపోజ్ కుడి నుండి 22వ అక్షరం ఏందని అడుగుతాడు. అప్పుడు ఏమవుతుందండి? 22వ అక్షరం ఏమవుతుందంటే, కుడి నుండి 22వ అక్షరం ఏమవుతుంది? రైట్ టువర్డ్స్ 22 వార్డ్ అనేది ఏమవుతుంది అంటే మనకు ఈ అవుతుంది. మరి లెఫ్ట్ నుండి అది కుడి నుండి 5వ అక్షరం ఏమవుతుందంటే వి అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ ఆర్ రైట్ క్వశ్చన్ ఏమడుగుతుండని ఆలోచించాలి. నేను కుడి నుండి 22వ అక్షరము ఈ అవుతుంది, కుడి నుండి 5వ అక్షరం ఏమవుతుందండి? వి అవుతుంది. మరి ఎడమ నుండి 5వ అక్షరం ఈ అవుతుంది, అదే ఎడమ నుండి 22వ అక్షరం వి అవుతుంది. అర్థమైందా? మరి ఇంకోటి చూసుకుందాం. ఫర్ సపోజ్ కుడి నుండి 18వ అక్షరం ఏంటిది? కుడి నుండి 18వ అక్షరం కుడి నుండి ఐ అవుతుంది. డైరెక్ట్ క్వశ్చన్. మరి ఎడమ నుండి కుడి నుండి ఏమో మనకు 18వ అక్షరం ఐ అయింది. మరి అదే కుడి నుండి మనకు 9వ అక్షరం ఏమవుతుంది? ఆర్ అవుతుంది.
అర్థమైందా? మరి ఇదే వర్డ్ ఎడమ నుండి ఎంత అవుతుందంటే 9 అవుతుంది. ఇదే ఎడమ నుండి ఏమవుతుందంటే 18 అవుతుంది. నేను ఏం చెప్తున్నా అంటే ఈ లెటర్స్ యొక్క నెంబర్స్ కరెక్ట్ తెలిసినట్టయితే ఆల్ఫాబెటికల్ టెస్ట్లో రకరకాలుగా క్వశ్చన్స్ అడిగినా కూడా ఈజీగా గెయిన్ చేయడానికి మనకు ఆస్కారం అయితే ఉండడం జరిగింది. దీనిలో టైప్స్ ఉంటాయండి. ఫర్ సపోజ్ నేను ఎడమ నుండి కుడి నుండి మీకు చెప్పడం జరిగింది కదా. మరి ఎడమ కుడి కాకుండా ఎడమ కుడి కాకుండా మనకు ఎడమ నుండి కాకుండా కుడి నుండి కాకుండా ఇంకా రకరకాలుగా అడగడం జరుగుతుంది. ఎడమ నుండి కాకుండా కుడి నుండి కాకుండా ఫర్ సపోజ్ మధ్యస్థంగా ఉండదంటే చెప్పిన బయట వేయాలని చెప్పేసి. ఇక్కడ ఆల్ఫాబెటికల్ టెస్ట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏంటిదయ్యా అంటే ఫర్ సపోజ్ క్వశ్చన్లో ఎడమ ఎడమ అని మెన్షన్ చేస్తే మనకు మైనస్ ఇవ్వాలి. ఎడమ కుడి అని మెన్షన్ చేస్తే మనకు ప్లస్ ఇవ్వాలి. ఎడమ అయిపోయింది. ఎడమ ఎడమ అంటే మైనస్, ఎడమ కుడి అంటే ప్లస్, మరియు కుడి కుడి అన్నా కూడా మైనస్. ఇది మీకు ట్రైన్ అండ్ డిస్టెన్స్లో, బస్ డిస్టెన్స్లో, మన ఫుట్బోట్ డిస్టెన్స్లో ఆపోజిట్గా వస్తున్నాయా రెగ్యులర్గా వస్తున్నాయనే సిద్ధాంతంలో మనకు ఇవి రెండు యాడ్ అవ్వడం జరుగుతుంది. సేమ్ కాన్సెప్ట్. రెండు ట్రైన్లు ఆపోజిట్గా వస్తే అక్కడ ప్లస్ అవుతుంది. సేమ్ రూట్లో వస్తే మైనస్ అవుతుంది. సేమ్ రూట్లో కుడి కుడి అయితే మైనస్ అవుతుంది. అది ఏ విధంగా అనేది నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఒకసారి క్లియర్ కట్గా చూడండి. ఫర్ సపోజ్ అక్షరమాలలో ఆల్ఫాబెట్స్లో ఎడమ నుండి 8వ అక్షరానికి ఎడమ నుండి 10వ అక్షరం ఏంటిదని అడుగుతాడు. ఇక్కడ ఏమన్నాడు? ఎడమ నుండి 8వ అక్షరం, ఎడమ నుండి 10వ అక్షరం. అంటే క్వశ్చన్లో 10 ఇచ్చిండు కాదని 8 మైనస్ 10 చేసి -2 అని ఉండదండి. మనం దాన్ని 10 - 8 చేసుకుంటే 2 అవుతుంది. అప్పుడు 2 అంటే ఏమవుతుంది? మనకు B అవుతుంది. అంతే, సింపుల్. అదే మాదిరిగా మరి అక్షరమాలలో ఎడమ నుండి 12వ అక్షరానికి కుడి నుండి 13వ అక్షరానికి మధ్యస్థం, కుడి నుండి 13వ అక్షరం ఏంటిదని అడుగుతాడు. మధ్యస్థం ఏం అడగడు. అక్షరమాలలో ఎడమ నుండి 12వ అక్షరం, కుడి నుండి 13వ అక్షరం. ఇక్కడ చూడండి, ఎడమ ప్లస్ కుడి, ఎడమ వచ్చింది కాబట్టి మైనస్ చేసినాం, ఎడమ కుడి వచ్చింది కాబట్టి ప్లస్ చేసినాం. మరి 12 3 15 ఎంత అవుతుందండి? మనకు 25 అవుతుంది. 25 ఏమవుతుందండి? మరి Y is the answer. అర్థమైందా? అంటే సింపుల్ అండి. ఇక్కడ ఎడమ అంటేనేమో మైనస్, కుడి అంటే మైనస్, ఎడమ కుడి అంటే మాత్రమే ప్లస్. ఓకే, ఇక అది పోతే ఇది పోనీయండి. మరి అక్షరమాలను తిప్పి రాసినప్పుడు ఎడమ నుండి కుడి అక్షరానికి, ఎడమ నుండి 18వ లెటర్కు, ఎడమ నుండి 22వ లెటర్కు, 22వ లెటర్ ఏదంటారు? ఇక్కడ మెన్షన్ చేసిందల్లా తిప్పి రాసినప్పుడు, అక్షరమాలను తిప్పి రాసినప్పుడు మనకు ఎడమ నుండి 18, ఎడమ నుండి 22 అన్నాడు. ఇక్కడ చూడండి, కరెక్ట్ చూడండి. తిప్పి రాసినాం మనం. ఇక్కడ జెడ్ అంటే A to Z అవుతుంది కాబట్టి జెడ్ ఏను తిప్పి రాసినాం. సరే, అట్లా అడిగాడు. ఎట్లా అడిగినా కూడా మనకు చూడండి, ఎడమ నుండి అన్నాడు కాబట్టి 22 - 18 ఏమవుతుందండి? ఇక్కడ 12 8 పోతే 4 అవుతుంది. ఇక్కడ 4 అంటే ఏంటిదండి? మనకు D అవుతుంది. అక్షరమాలనే తిప్పి రాసినప్పుడు అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి ఎడమ అంటున్నాడా, కుడి ఎడమ అంటున్నాడా అనేది రాసుకోవాలి. అది కాకుండా మీకు ఇంకొకటి ఏముంటుందంటే, మనకు మొదటి సగ భాగాన్ని తిప్పి రాసినప్పుడు, అక్షరమాలలో మొదటి సగ భాగాన్ని తిప్పి రాసినప్పుడు ఎడమ నుండి 13వ అక్షరము, కుడి నుండి 12వ అక్షరము అంటారు. సపోజ్
అక్షరమాలను తిప్పి రాసినాం, మన మొదటి సగ భాగాన్ని తిప్పి రాసినాం అనుకోండి. మనకు ఎడమ కుడి అనేది కాన్సెప్ట్. ఫస్ట్ అక్షరమాలను ఎప్పుడు ఎడమ నుండి 12వ అక్షరము, మరి కుడి నుండి 8వ అక్షరం అన్నాడు. మరి ఎడమ కుడి కలిపితే ఎంత అవుతుందండి? 20. అక్కడ ఏమన్నాడు? మొదటి సగ భాగాన్ని తిప్పి రాసినప్పుడు, అంటే మొదటి సగ భాగం తిప్పి రాసినప్పుడు రెండవ సగ భాగం అయితే అంతే ఉంటుంది కదా, 13 లెటర్స్. అంటే ఇక్కడ మనకి ఎంత? రెండవ సగ భాగం 13 అనుకుంటే ఇక్కడ 7 ఉంటుంది. ఎడమ నుండి ఎడమ నుండి 12వ అక్షరం, కుడి నుండి మనకు 8వ అక్షరం 7. అంటే ఇక్కడ ఎడమ కుడి అన్నాడు కాబట్టి 7 ఏమవుతుందండి? జీ అవుతుంది. అంతేనా? ఎడమ కుడి చూడండి, అక్కడ ఎడమ కుడి అన్నాడు కాబట్టి మనకు ఈ అక్షరం అనేది 7 అనేది జీ అవుతుంది. మరి అదే మాదిరిగా అక్షరమాలలో రెండవ సగ భాగాన్ని తిప్పి రాసినప్పుడు ఎడమ నుండి 10వ అక్షరానికి, ఎడమ నుండి 12వ అక్షరానికి మధ్య గల ఏదైనా ఇవ్వండి. అక్కడ కాన్సెప్ట్ అనేది ఎడమ ఏ భాగాన్ని తిప్పి రాసిండు? మరి 20 అక్షరానికి 12వ అక్షరానికి అనండి. సపోజ్ 20 నుంచి 12 పోతే ఎంత అండి? 8. సరే, ఎడమ కుడి వేసుకోండి. మరి 8 అంటే ఆటోమేటిక్గా మనకు ఏమొస్తుందంటే 8 అంటే అబ్సల్యూట్ లెటర్ 8 హెచ్ అవుతుంది. ఇక్కడ సరే ఎడమ కుడి వేసుకోండి. ఫర్ సపోజ్ ఎడమ కుడి డైరెక్ట్ అక్కడ లేదు, ఇక తిప్పి రాయడానికి లేదు కాబట్టి 8 అనేది హెచ్చేసిన. మరి ఎడమ కుడి అంటే 20 + 12 ఎంత అవుతుందండి? 32 వేసుకోండి సార్. ఫర్ సపోజ్ సరే 32 అనేది 32 ఇట్లల్లా రెండో సగ భాగం అన్నాడా? ఆ రెండో సగం అంటే 13 అంటే ఇంకెంత ఉంటుంది? 32 ఇట్లకి వెళ్ళి 13 తీసేస్తే 12 9 29 ఉంటుంది అనుకోండి. 29లో కూడా రెండో సగ భాగం తీసుకోవాలి. అంటే ఇటు సైడు 13 తీసుకుంటే ఇంకెంత ఉందండి? ఇక్కడ 16 వేసుకోండి. మరి 16వ లీటర్ ఏమవుతుందండి? 16వ లీటర్ ఏమవుతుంది? పి అవుతుంది. నేను అది రాంగ్ వర్డ్ తీసుకున్నా. యాక్చువల్గా 20 + 12 32 26 దాటిపోదు, మీరు గమనించగలరు. నేను మళ్ళీ స్టెప్ వేసిన అట్లా పోదు, అబ్సల్యూట్ లెటర్ వస్తుంది. కాకపోతే మీరు అక్షరమాలను తిప్పి రాసినప్పుడు కాన్సెప్ట్ ఒకటైతే అక్షరమాలను ఎడమ నుండి కుడి అడుగుతున్నాడా, కుడి నుండి ఎడమ అడుగుతున్నాడా అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక లాస్ట్ టాపిక్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ ఏమడుగుతుందంటే ఈ అక్షరమాలను తిప్పి రాసినప్పుడు కాకుండా అక్షరమాలలో 8 నుండి 8వ అక్షరానికి, ఎడమ నుండి 10వ అక్షరానికి కుడి వైపున గల 7వ అక్షరం ఏందని అడుగుతాడు. చూడండి, అక్షరమాలలో ఎడమ నుండి 8వ అక్షరానికి, అక్షరమాలలో ఎడమ నుండి 12వ అక్షరానికి, అక్షరమాలలో ఎడమ నుండి 22వ అక్షరానికి, అక్షరమాలలో ఎడమ నుండి 8వ అక్షరానికి, కుడి వైపున గల 7వ అక్షరం ఏందని అడుగుతాడు. మనకు కాన్సెప్ట్ ఏంది? ఎడమ అయితే మైనస్, ఎడమ కుడి అయితే ప్లస్. అక్షరమాలలో ఎడమ నుండి 22వ అక్షరానికి, అక్షరమాలలో ఎడమ నుండి 8వ అక్షరానికి, కుడి వైపున గల 7వ అక్షరం ఏంటిదని అడుగుతాడు. అప్పుడు కాన్సెప్ట్ ఏంటిదండి? మరి 22 - 8 + 7 అంటే ఎడమ అంటే మైనస్, ఎడమ కుడి అంటే ప్లస్. 22 ఇట్లకి వెళ్ళి 8 పోతే ఎంత అవుతుందండి? మనకు 12 ఇట్లకి వెళ్ళి 8 పోతే 4. ఇక్కడ 14 + 7 ఎంత అవుతుందండి? 21. 21 వచ్చేసి మనకి ఏంటిదండి? యు అండి. అర్థమైందా టాపిక్? అంటే ఏం లేదు, సింపుల్. మీకు ఆల్ఫాబెట్స్ అనే నెంబర్ అనేది కరెక్ట్ తెలియాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పం, నిశ్చయం గల వ్యక్తులు ఈ నా యొక్క మాటలు ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు రీజనింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత మీరు కరెంట్ అఫైర్స్ జిఎస్ సైడ్ వెళ్ళండి, టకా వెళ్ళండి. ఇంగ్లీష్లో కూడా AEIOU ఓవెల్స్ ఉపయోగించేవి, ఓవెల్స్ ఉపయోగించేవి ఉంటవి. దేనికి ఓవెల్స్ ఉపయోగించాలి, దేనికి ఓవెల్స్ ఉపయోగించద్దు అనే కాన్సెప్ట్ మీద చిన్న వీడియో చేస్తాను.
తరువాత ఈ ఎగ్జామ్ అనేది 100 మార్కులు గనక కొట్టకుంటే పోయినసారి కటాఫ్ 80, 90, 100 మధ్యలోనే ఉన్నవి. మీరు అట్లీస్ట్ 95 మార్కులు, 90కి ఎబో మార్కులు కొట్టకుంటే జాబ్ అనేది రాదు. దయచేసి నేను చెప్పే కాన్సెప్ట్ ఈ ఆల్ఫాబెటికల్ టెస్ట్ ఒకటి మెథడ్స్ అనేది క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. దయచేసి తూచా తప్పకుండా నన్ను ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎడమ కుడి ఎడమ అంటే ఎడమ కుడి అంటే యాడ్ చేయాలి, ఎడమ అంటే మైనస్ చేయాలి, మధ్యస్థంగా అంటే బై 2 చేయాలి, మరియు తిప్పి రాసినప్పుడు అంటే రెండో భాగాన్ని తిప్పి రాస్తున్నారా మొదటి భాగాన్ని తిప్పి రాస్తున్నారా అని చూడాలి. ఇక్కడ ఒక సపోజ్ నేను ఇంకొక కాన్సెప్ట్, లాస్ట్ కాన్సెప్ట్ రెగ్యులర్ ఆర్డర్లో రాయమంటారండి. రెగ్యులర్ ఆర్డర్లో ఒకటి నెంబర్ అనేది రాయమంటాడు. అది ఏ విధంగా చూద్దాం మనం. ఫర్ సపోజ్ NUMBER ఉందండి. నెంబర్ని రెగ్యులర్ ఆర్డర్లో చూస్తే ఆల్ఫాబెట్లో రెండవ లెటర్ ఏందని అడుగుతాడు. ఫర్ సపోజ్ N అంటే ఏంటండి 14, U అంటే 21, M అంటే 13, B అంటే 2, E అంటే 5, R అంటే 18. మరి రెగ్యులర్ ఆర్డర్లో చూసినప్పుడు రెండో లెటర్ ఏదని అన్నప్పుడు ఫస్ట్ లెటర్ B అవుతుంది 2 కాబట్టి, రెండో లెటర్ E అవుతుంది ఇక్కడ కాబట్టి E ఈజ్ ద 5th నెంబర్ కాబట్టి రెండో లెటర్ అనేది E అవుతుంది రెగ్యులర్ ఆర్డర్లో ఈ నెంబర్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే. ఫర్ సపోజ్ ఫ్రెండ్షిప్ తీసుకోండి, FRIENDSHIP ఫ్రెండ్షిప్ తీసుకోండి. ఫ్రెండ్షిప్లో రెగ్యులర్ ఆర్డర్ తీసినప్పుడు మూడో అక్షరం ఏందని అడుగుతాడు. మరి F అంటే ఏందండి 6, R అంటే 18, I అంటే 9, E అంటే 5, N అంటే 14, D అంటే 4, S అంటే 18, H అంటే 8, I అంటే 9, P అంటే 16. మరి చూసుకోండి ఇక్కడ లీస్ట్ లెటర్ 4 ఫస్ట్, తర్వాత 5 సెకండ్, తర్వాత మనకు 6 థర్డ్ అంటే 6వ లెటరు. R అనేది థర్డ్ లెటర్ కాబట్టి F అనేది మీకు థర్డ్ లెటర్గా రెగ్యులర్ ఆర్డర్లో రావడం జరుగుతుంది. అంటే మీకు జస్ట్ నెంబర్స్ అనేవి తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. ఇది ఒక మోటివేషన్గా మీ ముందుకు వెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాసే వాళ్ళు ప్రతిదీ గమనిస్తూ ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్.